ఒకవైపు ఎంప్లాయీస్ చూసుకుంటే చాలా తక్కువగా ఛార్జ్ చేస్తున్నారు, జస్ట్ 3-5%. మరోవైపు హీరోస్ అయితే ఎక్స్ట్రీమ్ ఎండ్, దాదాపు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కూడా బతికేంతగా తీసుకుంటున్నారు. అప్పుడప్పుడు అయితే మూవీ ప్రాఫిట్లో షేర్స్ కూడా తీసుకుంటున్నారు. హీరోస్ ఏదైనా ఒక అడుగు ముందుకు వేసి ఈ విషయంలో ప్రొడ్యూసర్స్ హీరోస్ దే మూవ్ ఇన్ హ్యాండ్ ఇన్ గ్లవ్, ఫ్రెండ్లీగానే వెళ్తుంటారు. సో ఈ విషయంలో హీరోస్ ఎవరైనా చొరవ తీసుకొని ఏదైనా మాట్లాడి ప్రొడ్యూసర్స్తో మాట్లాడితే బాగుంటుందంటారా, లేదా ప్రొడ్యూసర్స్ కొంచెం హీరోల వేతనాలు రెమ్యూనరేషన్స్ తగ్గిస్తే బాగుంటుందంటారా? ఏం సలహా ఇస్తారు? ఖచ్చితంగా నేను చెప్పాను. ఇప్పుడు నేను వచ్చి ఈ సిటీ చెన్నైకి వచ్చినప్పుడు నా దగ్గర ఏం లేదు, ఈవెన్ బస్ ఛార్జీలు కూడా ఖర్చులు డబ్బు లేకుండా వచ్చాను. ఇప్పుడు చెప్పడానికి నాకు ఇల్లు ఉంది, కారు ఉంది, పిల్ల ఉంది, పిల్లలు ఉన్నారు, ఇది అన్నీ ఈ సినిమా వల్ల వచ్చింది. అప్పుడు వీళ్ళకి ఏదైనా చేయాలి నేను మానసికంగా అనుకుంటున్నాను. అలాగే హీరోస్ కూడా వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కడెక్కడో వచ్చారు, ఏం లేకుండా వచ్చారు, ఈరోజు వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు. అప్పుడు వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, మన లైఫ్ ఇప్పుడు బాగా ఉండటానికి రీజన్ వచ్చి ఇలాంటి ఎంప్లాయీ. ఈ ఎంప్లాయీ నేను చెప్పలేదు, ఒక 50 years ముందు వేరే ఒక లైట్ మ్యాన్ ఉంటారు, దానికి ముందు వేరే ఒక లైట్ మ్యాన్ ఉంటారు. ప్రొడక్షన్ బాయ్ మీకు నాకు మా అమ్మ నాన్న పెట్టినది కంటే మాకు ప్రొడక్షన్ బాయ్స్ పెట్టిన అన్నమే ఎక్కువ ఉంటుంది, వాళ్ళ దగ్గర నేను ఎక్కువ తిన్నాను. అప్పుడు వీళ్ళకి వచ్చి ఒక పెళ్ళంలాగా, ఒక మదర్ లాగా భోజనం పెట్టిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి భోజనం లేకుండా, ఫుడ్ లేకుండా ఉన్నారు, వాళ్ళకి ఇల్లు లేకుండా ఉన్నారు. ఆ కన్సర్న్ వచ్చి అందరికీ ఉండాలి, ఆర్టిస్ట్కి మాత్రం కాదు, అందరికీ ఉండాలి. సో ఆర్టిస్ట్గా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ప్రొడ్యూసర్తో కూర్చొని వాట్ ఈస్ ద బడ్జెట్, వాట్ ఈస్ ద సేల్స్, దీంట్లో ప్రొడ్యూసర్లు అవుతుందా, ఎంత అవుతుంది, వాళ్ళ ఇప్పుడు ఎంత లాభం వస్తే ఆ లాభంలో 100% కూడా వాడు తీసుకోవచ్చు. కానీ ప్రొడ్యూసర్కి ఇబ్బంది లేకుండా ఒక ప్రొడక్షన్ ముందు తెలుగు ఇండస్ట్రీ వాస్ వెరీ గుడ్. నిజంగానే ముందు ఆర్టిస్ట్ ఎలాగ ఉంటారంటే వాళ్ళు ఫస్ట్ అడ్వాన్స్ తీసుకోరు, ఏదో ఒక నామినల్ అడ్వాన్స్ తీసుకుంటారు, నామకే వస్తే తీసుకుంటారు. ఆఫ్టర్ రిలీజ్ అప్పుడు వాళ్ళ ప్రొడ్యూసర్కి ఎంత మంచిది జరిగిందంటే వాళ్ళు పెద్ద అమౌంట్ ఇంట్రెస్ట్ బయట తీసుకోవాల్సిన అవసరం లేదు. దానివల్ల ఒక మంచి రిలేషన్షిప్ ఉంది. ఇండియాలో బెస్ట్ ఆర్టిస్ట్ కోఆపరేషన్ వచ్చి ఓన్లీ ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ. కానీ ఇప్పుడు అది మారిపోయింది. నాకు తెలిసి అప్పుడు ఉన్నా లేదా నాకు తెలీదు, ఉన్నవారు ఎవరు ఉన్నారని నాకు తెలియదు, కానీ లేదని మాత్రం నాకు తెలుసు, ఎక్కడెక్కడ లేదని నాకు తెలుసు. సో అలాగే వాళ్ళు ఆ మంచి వాతావరణం వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి ప్రొడక్షన్ కాస్ట్ని తగ్గించేసి తోడు ఉన్న ఎంప్లాయీస్ని పిలిచి వాడు మీ ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు హీరోస్ చెప్తే వాళ్ళు విన్నారా ఖచ్చితంగా వింటారు, ఏం ప్రాబ్లం ప్రొడ్యూసర్ వింటారు. ప్రొడ్యూసర్ పాపం నిజంగానే ఇక్కడ వాళ్ళు దే ఆర్ నాట్ ద బాస్. Now at present some heroes or some technician are the boss of the industry. They are ruling the industry. వాళ్ళు దాటి ప్రొడ్యూసర్ ఇప్పుడు ఏం చేయలేరు పాపం. అప్పుడు వాళ్ళు ఇది కూర్చొని వాళ్ళని మాట్లాడి వాళ్ళకి న్యాయం చేయాలి అని మా కోరిక. ఇప్పుడు ఉన్న ఆర్టిస్ట్కి ఎవరు చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్, మీరంతా మాకు చాలా తెలుసు, 30-40 yearsగా మిమ్మల్ని తెలుసు. దయచేసి మీరు వచ్చి ఇంటర్వ్యూ అయ్యి వాళ్ళకి మా ఎంప్లాయీస్కి ఏం ప్రాబ్లం జరుగుతుంది, అది కరెక్టా లేదా, దయచేసి మీరు ఏదో వీళ్ళకి ప్రాబ్లం అనుకోవద్దండి. ఈ బోట్లే, ఈ షిప్లే మీరు కూడా ప్యాసింజరే. ఈ బోట్ సింక్ అయితే మీరు కూడా దాంట్లో వచ్చి బాధర్ అవుతారు. దానివల్ల దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు వచ్చి ఇంటర్వ్యూ చేసి ఏం ప్రాబ్లం జరుగుతుంది, దాంట్లో వాళ్ళకి ఎవరికి ఏం న్యాయం చేయండి. ఎవరికి వాళ్ళు ఫేవర్ చేయమని మేము అడగలేదు, మీరు వచ్చి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మరోవైపు చూసుకున్నట్టయితే తెలుగులోనే ఫెడరేషన్ సభ్యులకి వేతనాలు ఎక్కువ ఉన్నాయని కూడా మనకు వినిపిస్తున్నటువంటి వాదన. తమిళ ఇండస్ట్రీలో ఎలా ఉన్నాయి, ఆ కంపారిజన్ ఎలా ఉంది? తెలుగులోనే ఎక్కువ ఉన్నాయా, కాలీవుడ్లో ఎలా ఉన్నాయి? అది కొన్ని నాకు సరిగా చెప్పడానికి లేదు, దూరంలో ఉండే ఇది వచ్చి పచ్చగా కనిపిస్తుంది చెప్తారు వాళ్ళు. అలాగే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందో సేమ్ ప్రాబ్లం మాకు ఉంది. దానివల్ల మాకు ఎక్కువ ఉంది, వాళ్ళు తక్కువ ఉంది చెప్పలేము. మేము కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్నాం, మేము కొద్దిగా ప్రొడ్యూసర్తో మాట్లాడటానికి క్లోజ్గా ఉన్నాం. దానివల్ల తక్కువ ఉన్నట్టు వాళ్ళకి అనిపిస్తుంది. వాళ్ళకున్న ప్రాబ్లం మాకు ఈక్వల్గా ఉంది, మాకేం తక్కువ లేదు, మాకున్న ప్రాబ్లం వాళ్ళకు ఉంది.